వ్యూవర్స్, సీరియస్లీ అసలు ఏమాత్రం ఊహించినటువంటి ఘటన ఇది. యావత్తు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళందరినీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు వారికి తగ్గట్టుగా పని చేర్చుకుంటూ ఉన్నారు. వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు. సిబిఐ, ఈడీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. కానీ వీళ్ళకి గిట్టినటువంటి వాళ్ళ మీదకి వాళ్ళని తోస్తున్నారు. చివరికి ఇరుక్కుంటున్నారు అవతల వాళ్ళు. కాదుకూడదంటే ఒరుబాబు పార్టీలోకి వస్తాం చేర్చుకుని అంటున్నారు. దెన్ కూల్, లేదన్నప్పుడు ఫండ్స్ ఇస్తున్నారు. కూల్, ఇలా అయిపోతుంది. ఏంటండి ఇదని చెప్పి ఈ మధ్య అంతా మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఈ లిస్టులో ఎన్నికల అధికారులు కూడా చేరారని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే గుజరాత్లో, సూరత్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి పేరు సౌరభ్. ఇతను ఏం చేశాడు, కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేసినటువంటి నీలేష్ కుంబానీని పిలిపించి, అబ్బాయి నిన్ను ప్రతిపాదిస్తూ 3 సంతకాలు పెట్టారు. సంతకాలు తేడాగా ఉన్నాయి, 1 డే టైం ఇస్తా, వాళ్ళని తీసుకొని రా, సంతకాలు మరలా పెట్టించు. అవి టాలీ అయితే సరే, లేదు అవ్వలేదా అవి మేమే పెట్టాం అని వాళ్ళ చేత ఒప్పించుకున్నా సరే అని చెప్పేసి టైం ఇచ్చారు. వాళ్ళని ఇతను తీసుకురాపిల్ల, ఇప్పుడు రాలా. ఇంకేమైనా టైం అయిపోయింది, సో నువ్వు డిస్క్వాలిఫైడ్, సో నీ నామినేషన్ మేము తిరస్కరిస్తున్నాం అన్నారు. ఈ ఎన్నిక మే 7వ తారీఖున జరగాలి. ఓకే, ఆల్రెడీ మొన్న ఏప్రిల్ 19వ తారీఖున జరిగిందా, మళ్ళీ ఫ్రైడే ఉందా, మరలా మే 7, మే 13 మంది, ఆ తర్వాత మరలా 3 స్టేజెస్, మొత్తం 7 స్టేజెస్లో ఎన్నిక. ఇప్పుడు దీనికి సంబంధించి సూరత్లో నీలేష్ కుంబానీకి సంబంధించి ఈ నామినేషన్ తిరస్కరించారా? వాళ్ళు ఏం చేశారు తెలివిగా, కాంగ్రెస్ వాళ్ళు ముందుగానే 2 నామినేషన్ సెట్లు దాఖలు, మొత్తం 4 సెట్లు దాఖలు చేశారు. ఇంకో అతను సురేష్, అతను చూసి అబ్బే నిన్ను ప్రతిపాదిస్తూ సంతకాలు పెట్టడం కరెక్ట్గా లేవయ్యా అని అది పక్కన పెట్టాడు. ఇండిపెండెంట్లు 6 ఉన్నారు, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి 1 ఉన్నారు. ఇండిపెండెంట్లు 6 నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు. ఆ బీఎస్పీ పార్టీ ప్యారలాల్ అతను నామినేషన్ విత్డ్రా చేసుకున్నాడు. ఇంకెవరు పోటీ చేస్తున్న ఏంటంటే ఈ ముఖేష్ దలాల్, అతను అక్కడ కనపడ్డాడు. ఇంకేముంది, అబ్బాయి దా 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 అని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సౌరభ్ అతను పిలిపించి నువ్వు గెలిచావయ్యా అని చెప్పేసి ఇచ్చేశారు. నువ్వు గెలిచావని చెప్పేసి పత్రం కూడా. దెబ్బగా బీజేపీ సంబరాలు, 400 గెలుస్తాను మేము చెప్పడానికి ఇదే ఎగ్జాంపుల్. ఎన్నిక అవ్వకుండానే ఏకగ్రీవంగా మేము ఒకటి గెలిచేసాం అని చెప్పేసి. దాన్ని ఇమీడియట్ కాంగ్రెస్ వాళ్ళు మొన్న ఈ చండీగఢ్ సంబంధించి చూసుకుంటే మేయర్ ఎన్నికప్పుడు కూడా ఈ రిటర్నింగ్ అధికారి చేసిన ఏదో పనుల వల్ల బీజేపీ అభ్యర్థిని గెలిచారని చెప్పేసి అన్నారు. బట్ మేము కోర్టుకు వెళ్తే ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి గెలిచారని చెప్పేసి చెప్తూ ఈ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని చివాట్లు పెట్టింది కోర్టు. మీరు మారరా, మీరే మనుషులు, అసలు ఇది డెమోక్రసీ అనుకున్నారు, ఏమనుకున్నారు, అన్ని వ్యవస్థలు మీకు తగ్గట్టు భ్రష్టు పట్టించేస్తా ఉన్నారు, కోర్టులు ఉండబట్టి ఈ మాత్రం ఉంది, లేదంటే ఊరు బాబు మాకు తట్టుకునేవారు బాబు అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. అగైన్ ఇప్పుడు ఈ సూరత్ ఎన్నికల సంస్థ కోర్టుకు వెళ్తామని అంటున్నారు. అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏమో ఆల్రెడీ నువ్వు గెలిచావా అని చెప్పేసి ఈ ముఖేష్ దళాలకు చెప్పేశారు, నియామపత్రం కూడా ఇచ్చేసి ఉన్నారు. మిగతా వాళ్ళ సంస్థ అంతా విత్డ్రా చేసుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళ సమయం అన్ని కరెక్ట్గా ఉన్నాయి అన్నా కానీ అక్కడ అవును మేము ప్రతిపాదిత సంతకాలు పెట్టాం అన్నటువంటి వాళ్ళు ఏమో దరిదాపులకు కూడా రాకపోయారు. సో సంతకాలు పెట్టిన వాళ్ళని బెదిరించారా, కొనేశారా, ఇండిపెండెంట్లు కూడా కొనేశారా, బెదిరించారా, అసలు ఏం జరుగుతుందండి? ఇది చాలా సర్ప్రైజింగ్గా ఉందని కొంతమందికి అనిపించవచ్చు. నాకు సర్ప్రైజ్ చాలా చండాలంగా ఉంది. అసలు నూనె నచ్చేవాళ్ళు అంటాడు, నా ప్రార్థన మీకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు అని వెంకటేష్ అంటాడు, కొత్తగా చెత్తగా ఉందని చెప్పేసి ఎంఎస్ నారాయణ అంటాడు. ఎగ్జాక్ట్గా ఈ సూరత్లో ఈ ఎన్నికలో ఏకగ్రీవంగా గెలిచేయని చెప్పేసి ముఖేష్ దళాన్ని ప్రకటించారు చూశారు, అది మాత్రం సీజన్ నాకు చెత్తగానే ఉంది. మొత్తం వాటి ప్లాన్గా ఇదంతా చేసినట్టు నాకు అనిపిస్తూ ఉంది. సుప్రీంకోర్టు ఖచ్చితంగా వెళ్తా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు, దాన్ని అక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్తారంటే లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎన్నికైతే మే 7వ తారీఖున జరగాల్సి ఉంది, ఇది వచ్చేసి 22వ తారీఖు, మధ్యలో ఇంకా 2 వారాల సమయం ఉంది. మరి ఎంత త్వరగా డెసిషన్స్ ఉంటే అంత మంచిది.